Welcome to Aspirants Academy. February 9th daily current affairs quiz లో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారతదేశం ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ అండర్-17 కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో దీని యొక్క అధికారిక చిహ్నం ఏంటని చెప్పేసి క్వశ్చన్. గీలియో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఫుట్బాల్ని ప్రమోట్ చేస్తుంది ఒక స్కీమ్ పేరుతో. ఆ స్కీమ్ పేరు ఏంటని చెప్పేసి క్వశ్చన్. మిషన్ 11 మిలియన్ అనే పేరుతో ఫుట్బాల్ని స్కూళ్ళల్లో ప్రమోట్ చేసింది. ఎందుకంటే ఈ సంవత్సరం అండర్-17 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి. సో ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా మహిళా పార్లమెంటరీ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతుంది? క్వశ్చన్ మరోసారి. ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా మహిళా పార్లమెంటరీల సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పీటర్ మ్యాన్స్ ఫీల్డ్. ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన సాహిత్య విభాగంలో నోబెల్ అవార్డు అందుకున్నాడు. సో ఈయన ఏ కంట్రీకి చెందినవాడు, అదే ఏ దేశానికి చెందినవాడు అని చెప్పేసి క్వశ్చన్. సో ఈయన ఇంగ్లాండ్కి చెందినవాడు. సో మ్యాన్స్ ఫీల్డ్ సాహిత్యంలో నోబెల్ అవార్డు వచ్చింది. ఈయన ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. ఈయన రీసెంట్గా చనిపోయాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.